ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ అసూయ. ఆ సంవత్సరము ఆ మామిడి చెట్టు విరగకాసింది. ఆ మామిడి చెట్టు ప్రక్క బాటసారుల బాట ఉంది. వారు ఎండాకాలం ఆ చెట్టు నీడలో విశ్రమించదాని పండ్లు తిని ఆ ప్రక్కనే ఏరులో నీరు త్రాగి ప్రయాణించేవారు. ఆ మామిడి చెట్టుకు దగ్గరలోనే ఒక గున్నమావి ఉంది. దానికి ఇతర చెట్లంటే చాలా అసూయ. ఈ గుబురు చెట్టుని చూసిన గున్నమావి ఆకారణంగా దానిపై అసూయ పెంచుకుంది. బాటసారులు ముందు గున్నమావి నీడలోకి వచ్చా గుణుదుసూచి పండ్లను చూసి దాని క్రిందకే వెళ్లేవారు. పాపం గున్నమానికి ఒక్క కాయ కూడా లేదు. దారిన వెళ్లే ప్రతి ప్రయాణీకుడు ఆ గుబురుమావి చెట్టుని చూసి, ఆహా, చెట్టంటే ఇలా ఉండాలి, చక్కని ఫలాలిస్తూ అందరికీ సేద తీరుస్తూ ఈ చెట్టు ఎంతో పుణ్యం సంపాదించుకుంటుంది, ఈ చెట్టు నీడన సేద తీరడానికి ఇక్కడకు వచ్చే ప్రతి ఒక్కరూ పుణ్యం చేసుకునుండాలి అని పొగడ్తలతో ముంచెత్తేవారు. దాంతో గున్నమావి ఇంకా అసూయ పెంచుకుంది. గున్నమావి ఒకరోజు గుబురుమావిని చూసి నవ్వింది. అందుకు కారణం, కొందరు పిల్లలు ఆ చెట్టు పండ్ల కొరకై రాళ్లను విసురుతున్నారు. అయినా ఆ గుబురుమావి బాధపడకుండా వారికి పండ్లిస్తున్నది. గున్నమావి గుబురుమావితో, చూశావా, నిన్ను పిల్లలు రాళ్లతో కొడుతున్నారు. నాలాగా పండ్లుకాయలు లేకుండా ఉండటమే ఉత్తమం. నా జోలికి ఎవరూ రారు అని తిరిగి నవ్వింది. అప్పుడు గుబురుమావి, చూడు మిత్రమా, ఇతరులకు ఉపకారం చెయ్యడంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలియదు. నా పండ్లు తిని కొందరు నన్ను దీవించి వెడుతున్నారు, అది చాలదా అని అంది. గున్నమావి మాట్లాడకుండా మూతివంకరగా తిప్పింది. కొద్దిసేపటికి అక్కడకు గొడ్డళ్లతో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ పండ్ల చెట్టును కొట్టి పండ్లు తీసుకుందామనుకున్నారు. గున్నమావి తిరిగి నవ్వింది. కాని అందులో ఒకడు, ఒరేయ్, ఆ పండ్లు మనం చెట్టెక్కి తెంపుకోవచ్చు. ప్రతి సంవత్సరము ఆ మావి కాస్తుంది. దీని బదులు అదిగో ఆ కాయలు లేని చెట్టుని కొడదాం పదా అని గున్నమావి దగ్గరకు వచ్చారు. గున్నమావి ప్రాణం పోయినట్టయింది. వెంటనే అక్కడకు వచ్చిన మరొక ఆసామి, ఒరేయ్, ఆ మావిని కొట్టకండి, అది నీడకు ఉపయోగపడుతుంది. దాని ఆకులు శుభకార్యాలకు పనికి వస్తాయి. అంతగా మీకు అవసరమైతే కాయని ఆ కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళండి. చెట్టును మాత్రం వదిలిపెట్టండి, అది పర్యావరణానికి ఎంతో మంచిది అని అన్నాడు. గున్నమావి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. మిగతా ఇద్దరికీ ఆ సూచన నచ్చింది. వారు గున్నమావికున్న కొన్ని కొమ్మలు నరికి పట్టుకుని వెళ్లారు. తాను కాయలు కాయనందుకు ఆ గున్నమావి ఎంతో చింతించి అప్పటినుండి గుబురుమావిలా హాయిగా ఊగుతూ బాటసారులకు పరిచర్యలు చేయసాగింది. నీతి: ఇతరులపై అసూయ పనికిరాదు.